మనం ఒక మంచి పని చేయాలన్నా దానికి చట్టబద్ధత ఇవ్వాలి, ఫుల్ ప్రూఫ్గా చేయాలి, పగడ్బందీగా చేయాలి. ఆషామాషి చేస్తే మళ్ళీ నిలవదు. పగడ్బందీగా చేయాలి. కాబట్టి ఏ రకంగా చేస్తే బాగుంటుందో పెద్దలు సలహాలు సూచనలు తీసుకొని వీలైతే 2-3 రోజులు దామోదర రాష్ట్రం గారితో మీరు రండి, నేను కూడా వస్తాను, మాట్లాడదాం. కోదండరామ్ గారిని పిలుచుకున్నాం. ఈ సమస్యని ఏ రకంగా సాల్వ్ చేస్తే ప్రజలకి న్యాయం జరుగుతుందో ఆ దశగా చేసే ప్రయత్నం చేద్దాం. ముఖ్యమంత్రి గారితో కూడా డిస్కస్ చేసి మీరు ఏ రకంగా ఛేదించాలో చేద్దాం. శాస్త్రబద్ధంగా మీకు ట్రైనింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. ప్రతి వాడు ఇంజక్షన్ ఇవ్వలేడు. ఇంజక్షన్ ఇచ్చినా ఒక పద్ధతి ఉంటుంది. ఆ పద్ధతి ప్రకారం డెఫినెట్గా దాడులు దాని విషయంలో కూడా దాడులు ఆపే విషయంలో కూడా డెఫినెట్గా చొరవ తీసుకుంటాం. ముఖ్యమంత్రి గారితో డెఫినెట్గా మాట్లాడతాం. ఏ రకంగా దాడులు చేస్తున్నారు డెఫినెట్గా ముఖ్యమంత్రితో ఈ దాడుల విషయంలో కూడా మాట్లాడదాం. మీరు కూడా కొంత సమయం పాటించండి. దీన్ని ఫుల్ ఫ్లెజ్డ్గా ఫుల్ ప్రూఫ్గా పద్ధతి ప్రకారం పగడ్బందీగా దీన్ని అమలు చేసుకునే ప్రయత్నం చేద్దాం. నేను వీళ్ళని త్వరగా మంత్రివారు కూడా చాలా సీనియర్, గతంలో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా చేస్తున్నారు, అవగాహన వ్యక్తి, ప్రజా సమస్యల పట్ల కూడా అవగాహన వ్యక్తి. డెఫినెట్గా చేద్దాం. నేను మీ అందరికీ ఒకటి సూటి ప్రశ్న, 10 ఏళ్ళు ఈ సమస్య ఎందుకు నానింది? ఈ సమస్య ఒకసారి అవగతం చేసుకోవాలి. 10 ఏళ్ళు మాట్లాడే నాయకులు వచ్చి మీకేదో చెబితే మీరు దయచేసి తొందరపడకండి. ఇలా సమస్య 10 ఏళ్ళు నానింది. మీరు మాకు ఓటేశారు, మేము అధికారంలోకి వచ్చాం. ఓటేసిన ప్రతివాడి సమస్యను ఏదో రకంగా తీర్చాలనే ఉద్దేశంలో ఉన్నాం. కాబట్టి వీలైనంత త్వరగా ఈ సమస్యని పరిష్కరించుకునే ప్రయత్నం చేద్దాం. దాంట్లో పెద్దలు కోదండరామ్ గారు, మేము అందరం కూడా భాగస్వాములు అవుతాం. దీని పద్ధతి ప్రకారం చేసే ప్రయత్నం చేస్తాం. డెఫినెట్గా దాడుల విషయంలో కూడా డెఫినెట్గా ఈ రోజే మాట్లాడతాను, ముఖ్యమంత్రి గారితో మాట్లాడతాం. సమస్య పరిష్కారం అయ్యే వరకు, సమస్య కొలికి వచ్చే వరకు దాడులు జరగకుండా ఉండే విధంగా ప్రయత్నం చేస్తామనే మాట కూడా ఈ సందర్భం మనోజేస్తూ, నేను మళ్ళీ చెప్తా ఉన్నాను, రేవంత్ రెడ్డి గారికి కానీ